ఇదే బేబీ కార్. ఇది చూడడానికి చాలా పెద్దగానే ఉంటుంది. దీంట్లో చూస్తే ఏముండదు. ఈ ఫ్లవరింగ్ వచ్చేదంతా కూడా ఫిమేల్ ఫ్లవరింగ్ అయితే కాదండి. ఇదంతా మనకి ఇక్కడ కనిపించేదంతా కూడా మోస్ట్లీ మేల్ ఫ్లవర్సే. ఇది ఎన్నైతే 1 కేజీ అవుతుందో ఇంకా అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఇదంతా సప్రెస్డ్ గ్రోత్‌లోనే ఉంది. మొక్క చాలా చిన్నగానే ఉంది. అయినప్పటికీ ఇప్పటివరకు మేము దాదాపు 10 కేజీల వరకు ఈ చిన్న ప్లాట్ నుండే ఈ క్లస్టర్ బీన్ అమ్మడం అనేది జరిగింది. స్ప్రింక్లర్ ద్వారా ఈ లీఫీ వెజిటబుల్స్ కన్నీ మేము ఇవన్నీ దాదాపు ఒక 3 కేజీస్ ఆల్రెడీ సోల్డ్ చేసాం. ఇంకా మనకి అప్రాక్సిమేట్గా 5 కేజీస్ ప్లస్ ఉంటాయి. వెల్కమ్ టు కల్టిట్. ఈరోజు మనం ఫీల్డ్ క్రాఫ్ట్ ఏరియా ఏదైతే అగ్రానమీ డెమో స్టూడెంట్ డెమో ప్లాట్స్ ఉన్నాయో ఈ డెమో ప్లాట్స్లో ఉన్నాం. అయితే ఇక్కడ ఈ వీడియోలో మనం ఈ ఫామ్ విజిట్ అనేది చేద్దాం. ఇక్కడ ఫస్ట్ చూస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది బేబీ కార్న్. ఈ బేబీ కార్న్ మేము సో చేసి సుమారుగా 2 నెలల వరకు అవుతుంది. ఈ 2 నెలల్లో దాదాపుగా టెంపరేచర్ అప్పుడే సమ్మర్ సీజన్ స్టార్ట్ అవ్వడం వలన టెంపరేచర్ వలన జెర్మినేషన్ చక్కగా రాకపోవడం 2 నుండి 3 సార్లు మేము రీసోయింగ్ చేసాం. రీసోయింగ్ చేసినప్పటికీ కూడా వచ్చిన మొక్కలు వస్తున్నట్టే చనిపోతుండే. ఒకవైపు ఎండ, ఇంకోవైపు సాయిల్ నుండి రూట్ గ్రబ్స్ డ్యామేజ్. అలానే మనకి ఇనిషియల్ స్టేజ్లోనే ఈ ఫాల్ ఆర్మిమ్ ఏదైతే స్పోడోప్టెరా ఫ్యూజిఫెరడే ఉందో దాని ఎగ్ లేయింగ్ చేయటం. మేము ఎన్నిసార్లు ఈ మాస్ కలెక్షన్ చేసిన ఎగ్ మాసెస్ మళ్ళీ ఇంకో అడల్ట్ రావడం, ఎగ్ పెట్టడం, మళ్ళీ రావడం, ఎగ్ పెట్టడం. ఈ ఎగ్ మాసెస్ అనేది లీవ్స్ పైన కూడా చాలా ఎక్కువగా విపరీతంగా కనిపిస్తూనే ఉంది. అయితే ఇవన్నింటినీ తట్టుకొని చివరాఖరుగా సగానికి సగం మొక్కలు చనిపోయాయి. ఈ ప్లాట్లో ఇంకా ఇంత మొక్కలు అయితే ఉన్నాయి. మిగతా ప్లాట్స్లో అయితే దాదాపుగా 60% డ్యామేజ్ జరగడం జరిగింది. అయితే దీంట్లో వచ్చేసరికి ఇప్పుడు బేబీ కార్న్ చివరాఖరుగా మనకి హార్వెస్టింగ్ స్టేజ్కి వచ్చింది. ఈ హార్వెస్టింగ్ స్టేజ్ ఈ బేబీ కార్న్ని మనం ఎలా జడ్జ్ చేస్తాము అంటే మనకి ఇక్కడ మొత్తం చూస్తే ఈ సిల్క్ ఏదైతే ఉందో సిల్క్ అనేది ఈ పింక్ ఈ వైలెట్ కలర్లో ఉన్న సిల్క్ ఎప్పుడైతే ఎమర్జ్ అవుతుందో ఇక్కడ ట్యాజిల్ అనేది మనకి రావచ్చు, రాకపోవచ్చు. వచ్చిన ట్యాజిల్ని మనం ఈ బేబీ కార్న్లో రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి దీంట్లో పాలినేషన్ జరగాల్సిన అవసరం లేదు. సో మనం ఈ అన్వాంటెడ్ పాలినేషన్ జరగకుండా ఈ ట్యాజిల్ని రిమూవ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఎందుకంటే మనం సిల్క్ ఎమర్జ్ అవ్వగానే దీన్ని హార్వెస్ట్ చేసుకుంటాం కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. హార్వెస్ట్ చేసుకున్న డీటాజిలింగ్ చేసినా చేయకపోయినా. ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి బేబీ కార్న్ అనేది ఎమర్జ్ అవ్వడం జరిగింది. ఇక్కడ బేబీ కార్న్ ప్రొడక్షన్ మనం గమనించవచ్చు. ఈ బేబీ కార్న్ ఏదైతే ఉందో దీన్ని మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. హార్వెస్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఏదైతే ఈ లీఫ్ ఉందో లీఫ్ని పెంచేసి ఈ కాబ్ని ఇలా సైడ్కి ఉంచితే మనం ఇక్కడ చూడవచ్చు బేబీ కార్న్. ఇదే బేబీ కార్న్. ఇది చూడడానికి చాలా పెద్దగానే ఉంటుంది. దీంట్లో చూస్తే ఏముండదు. మీరు ఒకసారి దగ్గరకు వస్తే దీంట్లో చూడండి. మీరు ఇక్కడ మనం చూస్తే బేబీ కార్న్ మనం ఆల్రెడీ తీసాం. దీంట్లో పైన ఈ లేయర్స్ అన్నీ రిమూవ్ చేస్తే మనకు ఉండేది ఒక్కటే. ఇదే జస్ట్ బేబీ కార్న్. ఇది ఎన్నైతే 1 కేజీ అవుతుందో ఇంకా అది మీ ఊహకే వదిలేస్తున్నా. ఇప్పుడు దాదాపు ఇది మార్కెట్లో కేజీ వచ్చేసి 300 నుండి 400 వరకు నడుస్తుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి దీని డిమాండ్ ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంది. చాలా రెస్టారెంట్ నుండి ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి మా కాలేజ్కి. కానీ ఇంకా మాకు ప్రొడక్షన్ అయితే ఈ సమ్మర్కి దీనివల్ల అంత చక్కగా లేదు. దీని సెల్ఫ్ లైఫ్ వచ్చేసరికి ఇంకా మనం దీన్ని ప్రిజర్వ్ చేసుకునే బట్టి బాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ప్రిజర్వ్ చేసుకుంటే కొద్ది రోజులు కొన్ని అయితే బాగానే ఉంటాయి. కొన్ని వెరైటీస్ అయితే ఎర్లీగానే పాడైపోవడం కూడా జరుగుతుంది. ఇది ఇక్కడ బేబీ కార్న్కి వచ్చేసి. ఇంకా నెక్స్ట్ మనం చూస్తే వెనక ఆల్రెడీ అక్కడ మనం మెయిజ్ చూసాం. అలానే ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా కూడా దోసకాయ. దోసకాయ అంటే తెలుసు కదా, ఎల్లో కలర్ రౌండ్గా ఉంటుంది అది. అయితే ఈ సమ్మర్లో వచ్చేసరికి దీంతో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్లవరింగ్ బాగానే ఉంది, ప్లాంట్ గ్రోత్ బాగానే ఉంది. కొన్ని మొక్కలు ఈ రూట్ గ్రబ్ వల్ల డ్యామేజ్ అయినప్పటికీ ఈ ఫ్లవరింగ్ వచ్చేదంతా కూడా ఫిమేల్ ఫ్లవరింగ్ అయితే కాదండి. ఇదంతా మనకి ఇక్కడ కనిపించేదంతా కూడా మోస్ట్లీ మేల్ ఫ్లవర్సే. ఈ మేల్ ఫ్లవర్స్ అవడం వల్ల ఏమవుతుంది అంటే మొక్క అనేది ఈ కాయలు రాదు. మనకి ఫ్లవరింగ్ బాగానే ఉంటుంది, మొక్క బాగానే ఉంటుంది, చూడడానికి అన్నీ బాగానే ఉంటుంది. కానీ మనకి ఏదైతే ఈ మేల్ ఫ్లవర్స్ ఉన్నాయో ఈ మేల్ ఫ్లవర్స్ నుండి కాయలు రాదు కాబట్టి మనకి ఎంత ఇది వచ్చినా సరే మనకు అంత యూజ్ లేదు. దీనికి సొల్యూషన్గా చాలామంది ఏం చెప్తారంటే ఇతరులు కొట్టమని, జిబ్రలిన్ ఇలా రకరకాలుగా సజెషన్ చేస్తూ ఉంటారు. ఇంకా దాన్ని బట్టి దీంట్లో చాలామంది ట్రెడిషనల్ మెథడ్లో అయితే దీనికి పసుపు నీరు, ఎల్లో వాటర్ కలిపి కొట్టమని కూడా చెప్తూ ఉంటారు. ఇది దోసకాయ విషయం. అలాగే మనం పక్కన ప్లాట్ చూస్తే మనకి ఇక్కడ క్లస్టర్ బీన్ కనిపిస్తుంది, గోర్చిక్కుడు. నాకు మేము వేసిన ఈ అన్ని క్రాప్స్లో కూడా నాకు కొంచెం బాగా రిజల్ట్ కనిపించింది ఇది ఒక్కటే అండి. బేబీ కార్న్ కూడా మనము 20,000 వరకు అప్రాక్సిమేట్గా ఇన్వెస్ట్ చేసాం. దాంట్లో మనకి అంత తీయగలమో లేదో నాకైతే డౌటే. కానీ ఇక్కడ మనం చూస్తే క్లస్టర్ బీన్, ఈ క్లస్టర్ బీన్ ఏదైతే ఉందో దీనికి
ఓన్లీ మేము సీడ్కి మాత్రమే ఖర్చు పెట్టాం. ఎటువంటి ఫెర్టిలైజర్ వాడలేదు, ఎటువంటి స్ప్రేయింగ్స్ చేయలేదు, ఏమీ చేయలేదు. యాక్చువల్గా క్లస్టర్ బీన్ ఈ మాత్రం హైట్ రావాలి, కానీ క్లైమేట్ కండిషన్స్ అలాగే సాయిల్ కండిషన్ ఇవన్నీ ఈ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ అన్నీ బేస్ చేసుకొని అంతా సప్రెస్డ్ గ్రోత్లోనే ఉంది. మొక్క చాలా చిన్నగానే ఉంది. అయినప్పటికీ ఇప్పటివరకు మేము దాదాపు 10 కేజీల వరకు ఈ చిన్న ప్లాట్ నుండే ఈ క్లస్టర్ బీన్ అమ్మడం అనేది జరిగింది. అయితే దీంట్లో చూస్తే మనకి కాయ అనేది మీరు చూడొచ్చు, ప్రతి మొక్కకు కూడా ప్రతి యాక్సిల్లో ఒక్కొక్క కాయ ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ ప్రతి యాక్సిల్లో కూడా ఒక్కొక్క కాయ అనేది ఉంది. ఇక్కడ చూడండి, ప్రతి యాక్సిల్కి కూడా ఒక్కొక్క కాయ అనేది ఉంది. ఈ కాయ ఎలా అంటే ఈ గ్రెయిన్స్ అనేది పూర్తిగా ఫిల్ అవ్వక ముందరే మనం కోసుకోవాలి. వన్స్ ఇది ముదిరిపోతే ఆల్మోస్ట్ ఎవరు కొనడానికి ఇష్టపెట్టుకోరు. ఇది క్లస్టర్ బీన్ గురించి ఆల్రెడీ మీ అందరికీ ఇదివరకే మన ఇంట్లో తినే ఉంటాం. చాలామంది ఇష్టంగా తింటారు, సగం మంది అయిష్టంగా తింటారు. ఏదేమైనప్పటికీ మార్కెట్లో దీని డిమాండ్ అయితే బాగానే ఉంది. దీని నుండి ఇంచుమించు మేము ఒక 10 కేజీల వరకు సుమారు ఇప్పటి వరకు హార్వెస్ట్ చేసి అమ్ముకోగలిగాం. ఇప్పుడు మనం క్లస్టర్ బీన్ పక్కన ప్లాట్ చూసుకుంటే ఇది మనకి గోంగూర. ఈ గోంగూర అనేది చాలా కష్టపడుతూ పెరిగిందనే చెప్పాలి. కొంచెం బాగానే ఉంది. కాకపోతే మనకి ఎక్కడైతే మోస్ట్లీ ఈ ప్లాట్లో మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఫెర్రస్ డెఫిషియన్సీ వలన ఆకులన్నీ కూడా వైట్గా మారిపోవడం, సప్రెస్డ్ గ్రోత్ ఉండడం, అలాగే మొత్తానికి డ్యామేజ్ అవ్వడం. లీఫ్ పని చూడండి, ఈ ఈ ఫెర్రస్ సిమ్టమ్ అనేది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీనికి ఎటువంటి ఫెర్టిలైజర్స్ వేయలేదు, అయినప్పటికీ నేలలో ఆల్రెడీ ఎంతో కొంత సారం ఉంటుంది, దీంతో పెరగాలి. బట్ ఈ ఫెర్రస్ లోపం వలన ఈ ఏవైతే ఉన్నాయో మొక్కలు ఇవన్నీ కూడా గోంగూర కొంచెం డ్యామేజ్ అయ్యింది. అలాగే అటు సైడ్ ప్లాట్ చూసుకుంటే మనకి ఈ నేలలో ఫెర్రస్ డెఫిషియన్సీ ఏం లేదు కాబట్టి గోంగూర అంతా చాలా హెల్దీగా పెరిగింది. ఇక్కడ మనం మొక్కలను చూడొచ్చు, ఈ గోంగూర మొత్తం చాలా హెల్దీగా పెరిగింది. ఈ ఆకులు రకరకాల గోంగూర, ఈ బెండాకు గోంగూర అంటారు, ఇలా రకరకాలుగా మార్కెట్లో మాట్లాడుతూనే ఉంటారు. ఏదేమైనప్పటికీ గోంగూర అనేది బాగానే పెరిగింది. ఇక్కడ మనం మొక్కను అబ్జర్వ్ చేసుకోవచ్చు, గోంగూర బాగానే రావడం జరిగిందని చెప్పవచ్చు దీంట్లో. అలానే ఇప్పుడు మనం వీటన్నింటికి ఇరిగేషన్ ఎలా అనుకుంటే ఇక్కడ ఫస్ట్ మనకు చూడొచ్చు స్ప్రింక్లర్. ఈ స్ప్రింక్లర్ ద్వారా ఈ లీఫీ వెజిటబుల్స్ కన్నీ మేము ఇవన్నీ అటు చూడండి, మొత్తం ఫీల్డ్స్ మొత్తం ఈ ఏదైతే ఈ క్రాఫ్ట్ ఏరియా ఉందో ఫీల్డ్ క్రాఫ్ట్ ఏరియా, దీని మొత్తాన్ని మేము ఈ స్ప్రింక్లర్స్ అనేది ఈ బ్లాక్ మెయిన్ లైన్కి పెట్టి ఈ హెడ్ పైప్స్, ఈ రైజర్ పైప్స్ అనేది అటాచ్ చేయడం జరిగింది. మొత్తం కూడా ఈ స్ప్రింక్లర్స్ మీద ఈ లీఫీ వెజిటబుల్స్ అన్నీ పండుతున్నాయి. అలాగే మనం పక్కన తోటకూర వేసుకున్నాం, దాంట్లో అంత సీడ్ డెన్సిటీ ఎక్కువ అవడం వలన సీడ్ రేటు కొంచెం ప్లాంట్స్ అనేది సప్రెస్డ్ గ్రోత్ ఉన్నాయి, అవి మనం ఇప్పుడు చూడనవసరం లేదు. నెక్స్ట్ అలాగే ఇంకో విషయం మాట్లాడుకుంటే డార్విన్ ఎప్పుడు ఒకటి చెప్తుంటాడు, ఈ భూమండలంలో ఏదైతే జీవి అన్నింటినీ తట్టుకోగలదో ఆ జీవే బతకగలదని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూడవచ్చు. ఈ ప్లాంట్స్ దాదాపు పాదులు చేసి చాలా మొక్కలు నాటాం మేము. ఈ చివరి వరకు వేసాం, దగ్గర ఒక 1/2 కిలో విత్తనాల వరకు వేసాం. కానీ ఈ మొక్కను మీరు చూడండి, మొక్క అయితే చాలా చిన్నగానే ఉంది, కానీ దీని యొక్క స్టేజ్ అనేది తగ్గించుకోవడం కోసం ఇంక ఈ ప్లాంట్ అనేది అప్పుడే ఈ మొక్క అనేది దీని యొక్క లైఫ్ స్పాన్ తగ్గించుకోవడానికి చిన్న స్టేజ్లోనే రిప్రొడక్టివ్ స్టేజ్కి వెళ్ళి ఆల్రెడీ ఒక కాయ రావడం జరిగింది. ఇంక ఈ మొక్క బతికింది, ఇంతకు మించి అది పెరగడం, దాని గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. దీనికి ఇంకా మేము చాలా కష్టపడి ఇరిగేషన్లు ఇవ్వటం, చాలా రకాల ప్రయత్నాలు చేసాం. ఏదేమైనప్పటికీ కూడా మొత్తం మొక్కలన్నీ కూడా చనిపోవడం జరిగింది ఈ సమ్మర్ ఏదైతే ఉందో ఈ క్లైమేట్లో. ఫైనల్గా ఇది ఈరోజు ప్రొడ్యూస్. ఈరోజు మనం కోసిన బేబీ కార్న్ మనకు చూస్తే ఇన్ని వచ్చాయి. అలాగే క్లస్టర్ బీన్ దాదాపు ఒక 3 కేజీస్ ఆల్రెడీ సోల్డ్ చేసాం. ఇంకా మనకి అప్రాక్సిమేట్గా 5 కేజీస్ ప్లస్ ఉంటాయి. ఈరోజు వచ్చిన క్లస్టర్ బీన్ అలాగే బేబీ కార్న్ ప్రొడ్యూస్. ఇంకా మనం ఇందాక మాట్లాడుకోలేనిది ఏంటంటే ఇక్కడ స్వీట్ కార్న్ వేసాం, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది స్వీట్ కార్న్. ఇక్కడ మనం చూస్తే ఇది మొత్తం దాదాపు 70% ఆర్ 60% డ్యామేజ్ అయింది. దీనికి మెయిన్ రీజన్ ఆల్రెడీ మనం ఇదివరకే మాట్లాడుకున్నాం కదా, ఈ క్లైమేట్ ఏదైతే సమ్మర్ ఉందో ఈ క్లైమేట్, అలానే కిందుండే రూట్ గ్రబ్స్, ఇంకా దీంట్లో వచ్చేసరికి మెయిన్గా ఎగ్ లేయింగ్, స్పోడోప్టెరా ఫ్యూజిఫెరాడే ఎగ్ లేయింగ్ ఏదైతే మాట్లాడుకున్నామో దీని ఇన్ఫెక్షన్ వల్ల చిన్నప్పటి నుండే మొక్కలన్నీ చనిపోవడం వల్ల మనకి 2 times ఆర్ 3 times మేము ఆల్రెడీ గ్యాప్ ఫిల్లింగ్ చేసాం. అయినప్పటికి కూడా దీంట్లో ఇంకా అంత ప్రాపర్గా జెర్మినేషన్ రాలేదు. దానివల్ల ఇక్కడ మనకి కొంతవరకే ఉంది. మనం చూడవచ్చు చాలా చిన్న మొక్కలు, అసలు మేజ్లో మీరు ఎప్పుడు ఇంత చిన్న మొక్కలకి ట్యాజిల్ రావడం మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేయరు. దీనికి చూస్తే మనకి చాలా మోకాల హైట్, నీ హైట్ కూడా లేదు ప్లాంట్, కానీ దీనికి ఆల్రెడీ ట్యాజిల్ రావడం జరిగింది. ఇలానే చాలా మొక్కలకి ఇదే జరుగుతుంది. ఎందుకంటే మెయిన్గా క్లైమేట్ చేంజెస్ వల్లనే ఇలా జరగడానికి మెయిన్ రీజన్. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా ఈ
ఈ సాయిల్ ఏదైతే ఉందో ఈ శాండ్ సాయిల్లో ఉండే న్యూట్రియంట్స్ లోపం కానీ అప్పటికే చాలా న్యూట్రియంట్స్ వేయాల్సినవన్నీ డోసెస్ వైజ్ చేసాం. అయినప్పటికీ ఈ మోకాలు హైట్లోకి వచ్చి ట్యాజిల్ రావటం, దీని సప్రెస్డ్ గ్రోత్ వలన ఈ చాలా వరకు నష్టం జరిగింది. మనం ఏ పంట వేసుకున్నా ఫస్ట్ మనం సీజన్ని దృష్టిలో పెట్టుకొని వేసుకోవాలి. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే మాకు ఇంక ఈ టైంలో మేము ఖచ్చితంగా వేసి దాని మీద ప్రాక్టికల్గా చేయాలి కాబట్టి ఈ ఏ సీజన్ అయినా ఏ టైం అయినా ఒక ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ కోసం మేము ఇది చేసినట్టే. సో ఈ సీజన్లో మేము సో చేయాల్సి వచ్చింది, చేసాము. దీని రిజల్ట్ ఎలా ఉన్నాయి, ఏదైతే ఈ సప్రెస్డ్ గ్రోత్తో చిన్న నీ హైట్లోనే ట్యాజిల్ రావటం, అలాగే చాలా వరకు ప్లాంట్ పాపులేషన్ డ్యామేజ్ అవ్వటం, మేము చేయాల్సిన ప్రతి ప్రాక్టీసు సైంటిఫిక్గానే వెళ్ళాం. అయినప్పటికీ దీని రిజల్ట్ ఈ క్లైమాటిక్ కండిషన్స్ వల్లనే కేవలం ఇలా ఉంది. ఇక్కడ మెయిన్గా ఈ బేబీ కార్న్ అండ్ స్వీట్ కార్న్లో మేము ఇరిగేషన్ ఎలా ఇస్తున్నామంటే ఇక్కడ రిడ్జ్ అండ్ ఫర్రోస్ ఫామ్ చేసుకున్నాం. ఇక్కడ రిడ్జ్ ఏదైతే ఉందో రిడ్జ్ పైన ప్లాంట్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఫర్రోస్లో మేము ఇక్కడ ఫ్లడ్ చేసుకుంటాం ఇరిగేషన్. ఈ ఫ్లడ్డింగ్ ఎలా అవుతుందంటే మాకు ఇక్కడ మెయిన్ మోటార్ ఒకటి ఉంది, 5 HP మోటార్. ఆ 5 HP మోటార్తో మేము కెనాల్స్, మెయిన్ కెనాల్ ఒకటి ఫామ్ చేసుకున్నాం. మెయిన్ కెనాల్ నుండి ఈ ప్లాట్స్ మొత్తం తడుపుకోవడానికి ఒక రోజు మొత్తం పడుతుంది. ఇక్కడ ఉన్న మొత్తం 3 బేబీ కార్న్ ప్లాట్స్ను ఒక స్వీట్ కార్న్ ప్లాట్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఇక్కడ మనకి సుమారుగా ఒక రోజు టైం అయితే పడుతుంది. అయితే చివరిగా ఇది ఫ్రెండ్స్ మన ఫీల్డ్ క్రాఫ్టేరియా యొక్క మొత్తం ఫామ్ విజిట్. దీంట్లో మీరు బేబీ కార్న్ చూశారు, స్వీట్ కార్న్ ఇప్పుడు మాట్లాడుకునేది చూశారు, క్లస్టర్ బీన్ చూశారు, అలానే దోసకాయలు చూశారు. ఇంకా మనం చూసుకుంటే ఈరోజు హార్వెస్ట్ చేసినటువంటి బేబీ కార్ను, క్లస్టర్ బీన్ ఎంతెంత ప్రొడ్యూస్ వచ్చిందో కూడా చూశారు. ఇంకా మనకి అక్కడ గోంగూర, చివరిలో గోంగూర ప్లాట్లు కూడా చూసాం. ఇది ఇలానే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. స్టే కనెక్టెడ్ విత్ కల్టిట్.